హాయ్ ఫ్రెండ్స్, సుహాసిని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇది పైపింగ్ అని క్లాత్ తీశాను. పైపింగ్ ఆల్రెడీ మీకు అంతకు ముందల వీడియోస్లో చాలా పైపింగ్ వీడియోస్ పెట్టానండి, అందుకని మీకు చూపించలేదు. ఇలా క్రాస్ పీసులు తీసుకొని ఇలా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని థ్రెడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్కి ఇలా చూడండి, నేను ఎలా అటాచ్ చేస్తున్నానో ఇలా మీకు బాగా అర్థమయ్యేటట్టు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా ఇలా వేసుకోవాలి. పాదం అంచున వేసుకుంటే బాగా వస్తుంది నీట్గా. ఇలా పాదం అంచునే థ్రెడ్ అమ్మటే సూది పడాలండి. ఇప్పుడు రెండో పీస్ తీసుకొని ఇలా వేసుకున్నారంటే మీకు క్లియర్గా మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అందుకని ఇలా చూపించుతున్నాను మీకు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాక ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చుట్టూరు మీకు క్లాత్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని ఒకసారి మొత్తం థ్రెడ్ అమ్మడిగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ అటు ఇటు కాకుండా థ్రెడ్ అమ్మడిగా స్టిచ్ వేసుకున్నారంటే బాగా నీట్గా వస్తుందండి లోడింగ్ అనేది. పైపింగు ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నారంటే నెక్ బాగా తిరుగుతుందన్నమాట. మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారో అలా తిరుగుతుంది. మూలలు కూడా అది బాగా తిరుగుతుందండి. స్టార్ నెక్ పెట్టుకున్నా, ఏ నెక్ పెట్టినా ఇలా వేసుకున్నారంటే లోడింగ్ చాలా బాగా వస్తుంది. కట్ వర్క్ కూడా లోడింగ్ బాగా వస్తుంది. కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఆ వీడియో కూడా పెడతాను మీకు. ఇలా మళ్ళీ దాని అమ్మటగా ఒక స్టిచ్ వేసుకోండి థ్రెడ్ అమ్మటగా. చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు. ఇలా కనుక చేశారంటే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకొని చుట్టూరు ఒక కుట్టు వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నెక్ అనేది ఎలా తిరిగి బాగా వచ్చిందో చూడండి. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రెండో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. అటాచ్ చేసుకొని ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకుందాం మనం. మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలని చాలా క్లియర్గా పెడుతున్నానండి వీడియో అనేది. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కదా, మనము బ్యాక్ నెక్కి డాట్స్ వేసుకుందాం. డాట్స్ 1 ఇంచులో మనం తీసుకుంటాం కదా ఖర్చు, ఆ 1 ఇంచులో ఆ డాట్స్ అనేవి ఇక్కడే వేసుకుంటాం అన్నమాట. షోల్డర్కి ఎదురుగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇప్పుడు స్టార్ నెక్ కూడా స్టిచ్ చేశాను, మీకు అది చూపించలేదు, వీడియో మిస్ అయింది. ఇలా అటాచ్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ చేసాం కదా, ఇలా వస్తుంది. చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. మీకు బోర్ కొడుతుందని పైపింగ్ అనేది నేను చూపించట్లేదండి శాంతం. కావాలంటే మళ్ళీ వీడియో చేసి పెడతాను, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు. ఇలా స్టిచ్ చేసుకున్నాక ప్రిన్స్ కట్ ప్రతిమా ముక్కలు ఎలా అటాచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి ఇది కూడా. కొంతమంది ఏం చేస్తారంటే 2 ముక్కలు దానికి అటాచ్ చేసేసి ఫినిషింగ్ కోసం ఓవర్లాక్ చేస్తారు.
నేను అలా కాకుండా లోడింగ్ వేస్తాను అనమాట. అడుగునేమో లైనింగ్ వేస్తాను, మధ్యలో ఈ ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా స్టార్ నెక్ అది వస్తుంది, దానిపైన మెయిన్ పీస్ వేస్తాను, ఇలా స్టిచ్ చేసుకుంటాను. కావాలంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తానండి. ఇలా వచ్చింది కదా, ఇటువైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చుట్టూరు కుట్టు వేసుకున్నాక మళ్ళీ రెండో వైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ఇలా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే రెండో వైపు కూడా మనము స్టిచ్ చేసుకుందాం. చాలా బాగా నీట్గా వచ్చిందండి బ్లౌజ్ అనేది. మీరు ఇలా కనుక స్టిచ్ చేసుకున్నారంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చెప్తున్నాను, మీకేమీ ఇబ్బంది ఉండదు. మహిళలు అనేవాళ్ళు ఇంట్లో మన ఓన్గా మనం సంపాదించుకుంటూ ఉంటుంటే ఆ సంతోషమే వేరు కదండి. ఏదైనా మనం ఖర్చు పెట్టుకోవాలన్నా మగవాళ్ళని అడగకుండా మనం ఖర్చు పెట్టుకోవచ్చు, మనకి ఏదైనా కావాలన్నా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపిస్తున్నాను. అడుగుని లైనింగ్ వేశాను, ఇప్పుడు దిప్పి చూపిస్తాను చూడండి. పై ముక్కేమో అడుగున మధ్యలో మనం స్టిచ్ చేసుకున్న ముక్క ఉంటుంది అనమాట. స్టార్ నెక్ వేసుకున్నాం కదా పైపింగ్, ఆ ముక్క ఉంటుంది. ఇలా ఇలా పట్టుకొని రెండు సమానంగా మొత్తం 3 ముక్కలు సమానంగా వచ్చేటట్టు చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. దానికి దీనికి సరిపోవాలి కరెక్ట్గా. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని పాదం వార స్టిచ్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోతే దేనికి దానికి విడిగా కూడా చేయొచ్చు, కాకపోతే 2 సార్లు స్టిచ్చింగ్ పడుతుంది దాని మీద. మీకు ఇలా ఒకసారి అడ్జస్ట్ కాకపోతే ఆ పని కూడా చేసుకోవచ్చు మీరు. ఇలా స్టిచ్ చేసుకున్నారని ముక్క సాగదీయొద్దు, ఇలా స్టిచ్ చేసుకోండి. ఫ్రీగా వదిలేసేయండి, హ్యాండ్ని ఫ్రీగా వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ కట్టే కానీ ఏదైనా కానీ ఏ ముక్క అయినా కానీ లూజ్గా పట్టేసుకోవాలండి. మనం లాగేయకూడదు క్లాత్ని. కొన్ని ముక్కలు ఉంటాయి ఊరకనే సాగిపోతుంటాయి చేతుల్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రిన్స్ కట్ మధ్యలో కూడా కుట్టేసాను. మనం నార్మల్ బ్లౌజ్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టికి, అలాగా కుట్టు వేసాను. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో కూడా పోట్లీ బటన్స్ ఉన్నాయండి, మీకు చెప్పడం మర్చిపోయాను. పోట్లీ బటన్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యాండ్స్ పైపింగ్ వేసుకుందాము. పైపింగ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగేనండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేసాం కదా, అలాగే వేసుకుంటా పాదం అంచున స్టిచ్చింగ్ వేసుకుంటా వెళ్ళాలి. రెండవ హ్యాండ్ కూడా పెడుతున్నాను. లైనింగ్ మీద వేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ మీద వేసుకుంటే మెయిన్ క్లాత్ దాని మీద అటాచ్ చేసుకొని తిరగేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇలా చూపిస్తున్నాను చూడండి. అది కూడా ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకోండి. ఫ్లవర్స్ ఎటువైపు ఉన్నాయో చూసుకొని కటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఫ్లవర్స్ తలకిందులుగా ఉంటాయి. అటువంటప్పుడు మీకు డిజైను ఆపోజిట్లో వస్తుంది, బాగోదు. అప్పుడు అంతగా మీరు ఎంత బాగా స్టిచ్ చేసినా కూడా లుక్ బాగోదు. ఆ ఫ్లవర్స్ అనేవి ఎటువైపు తిరిగి ఉన్నాయో చూసుకుంటా స్టిచ్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడే చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు తిరగేసి చూసుకోండి పైపింగ్ ఎంత బాగా నీట్గా వచ్చిందో లోడింగు. ఇప్పుడు పైన అంచునే ఒక కుట్టు వేసుకోవాలి. సేమ్ అలాగేనండి, బ్యాక్ ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకుంటారో హ్యాండ్స్ కూడా అలాగే ఇలా స్టిచ్ చేసుకొని మనం చుట్టూరు ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఒక కుట్టు వేసుకోవాలి. పైపింగ్ చూపించలేదు అనుకోవద్దు, పాత వీడియోస్లో పైపింగ్ ఉంది, నేను వీడియోస్ పెట్టాను. డబల్ లోడింగ్ పైపింగ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దీనికి ముక్క అతికేయాలన్నమాట, చంక పీసులు పడతాయి. అది కూడా వీడియో పెట్టానండి, మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ అటాచ్ చేస్తున్నాను. మధ్య నుంచి పెట్టుకుంటే మీకు బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. చివరి నుంచి పెట్టుకున్నారంటే ఎక్కువ తక్కువలు వస్తాయి. మధ్య నుంచి పెట్టుకోండి, కరెక్ట్గా వస్తుంది మీకు హ్యాండ్ అనేది. మళ్ళీ ఇటు తిప్పుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. కట్ చేసే పని లేకుండా ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. మధ్యకి షోల్డర్ దగ్గర అటాచ్ చేసుకోండి మీరు, అప్పుడు హ్యాండ్ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకుంటారు కదా, అది అటు ఇటు కాకుండా ఇబ్బంది లేకుండా వస్తుందన్నమాట. ఇలా చివరికి వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పి ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ ఎలా వేస్తామో చూసుకుందాం. మార్కింగ్ వేసుకుంటున్నాను, 1 ఇంచ్ 1 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకొని పోట్లీ బటన్స్ కూడా ఆల్రెడీ నేను వీడియో పెట్టాను, బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఈ పోట్లీ బటన్స్ కూడా అటాచ్ చేయాలి, ఎన్ని పడతాయో చూసుకుంటా. ఇప్పుడు అటాచ్ చేసుకుంటా, పాదం లేపుకుంటా అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే మందంగా ఉండి క్లాత్ ముందలకు పోదు. ఇలా జాగ్రత్తగా పెట్టుకుంటా, మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాని మీదే పెట్టుకుంటా జాగ్రత్తగా స్టిచ్ వేసుకుంటా వెళ్ళాలి. నేను ఆల్రెడీ చూపించానండి, అందుకని నేను శాంతం చూపించలేదు, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని నేను చూపించలేదు. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసుకోండి. మీకు అర్థం కాలేదనుకో ఇలా తిరగదిప్పి కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక దీనికి ఉక్సులు పట్టి వేసుకోండి, కాజా పట్టి కాకుండా ఉక్సులు పట్టి వేసుకోవాలి. ఇలా తిరగదిప్పి వచ్చిన వాటికి ఉక్సులు పట్టి పడుతుంది, స్ట్రైట్గా మామూలుగా వచ్చిన వాటికేమో కాజా పట్టి పడుతుందండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కుడుతున్నాను. ఇలా దానమ్మటగా రావాలి. అటు ఇటు అయినా కూడా పోట్లీ బటన్స్ బయటకు వచ్చేస్తాయండి, జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా దాని మీద మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి, చూసుకొని కరెక్ట్గా వచ్చినాయా లేదా. ఇప్పుడు కవర్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక అంగుళం వారం ఉంచుకొని మడత పెట్టేసుకొని తిప్పేసుకోండి. ఇలా ఒక కుట్టు వేసుకోండి, ఒక కుట్టు వేసుకొని తిప్పేసేసి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. కటింగ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ వస్తాయండి, చుడీదార్లు, లంగా ఓణీలు అన్నీ వస్తాయి. బ్లౌజెస్ మోడల్స్ కూడా చూపిస్తాను.
ఇప్పుడు కాజా పట్టీ వేసుకుంది. కాజా పట్టీ ఆల్రెడీ వేసేసానండి, చూపించలేదు, అవి కూడా పెట్టాను, బ్యాక్కి వెళ్ళి చూసుకోండి వీడియోలు. ఇప్పుడు వేస్ట్ లూజ్కి పట్టీ అటాచ్ చేస్తున్నాను, అది ఒక్కటే చూపిస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్కి అలా కూడా అటాచ్ చేశాను, కానీ మీకు చూపించలేదు, ఒక పక్కే చూపించాను ఎలా అటాచ్ చేసుకోవాలని, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుందండి, అందుకని అదొకటే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా మడత వేసుకుంటా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కుట్టు వేసుకున్నాం కదా పైన, దాని అంబడిగా మడత పెట్టుకుంటే కరెక్ట్గా మడుచుకుంటుంది. ఇలా ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసుకోండి, కట్ చేసుకుంటుంటేనే మీకు బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది. కానీ దారాలు ఎలాడబడతా ఉంటుంటే చూసేందుకు కూడా బాగోవు. హ్యాంగింగ్స్ ఇలా వేశాను, లేస్ అటాచ్ చేసి, ఒకే విధంగా అయితే బోర్ కొడుతుంది కదా అలాగా, అందుకని లేస్ అటాచ్ చేసి ఇలా వేసాను. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది, నేను చూపిస్తున్నాను చూడండి. ఇది గోల్డ్ కలర్ ఉందండి నా దగ్గర రెడీమేడ్, అది తీసుకొని హ్యాంగింగ్స్ వేసేసాను, ఎందుకంటే క్లాత్ లేదు. చూడండి ప్రిన్స్ కట్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ ఏమో ఉక్సులు పోట్లీ బటన్స్ వచ్చినాయి, హ్యాంగింగ్స్ వచ్చినాయి. బ్యాక్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.